ఇది ఏ బ్రాండ్ బండి ఇది? అశోక్ లైలాండ్. ఓకే, ఇది టన్నేజ్ ఎంత అండి? ఇది టన్నేజ్ 15 నుంచి 18 దాకా వస్తుంది సార్. 15 నుంచి 18 దాకా వస్తుంది. ఆహా, ఇది మైలేజ్ అంతా ఎంత వస్తుంది? మైలేజ్ లెవెల్ లో అయితే 7 నుంచి వస్తుంది, కాండిషన్ లో అయితే 6 నుంచి 7 దాకా వస్తుంది. 6 నుంచి 7 వరకు వస్తుంది. ఇప్పుడు అదే అందరూ అంటుంటారు కదా మామూలుగా సిఎన్జి బండి ఘాట్ సెక్షన్ లాగలేదు అది అట్లా. ఇప్పుడు 4 ఏళ్ళు తోలుతాను రెగ్యులర్ గా. నేను 4 ఏళ్ళు తోలుతా ఉంటా. ఓకే, 4 ఏళ్ళకి తోలుతున్నారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం లేదు. మీకు ఘాట్లో ఎంత వస్తుంది మైలేజ్? ఘాట్లో 7 దాకా, 6 నుంచి 7 దాకా వస్తాను. 6 నుంచి 7 దాకా వస్తుంది. టన్నేజ్ ఎంత వేస్తారండి? టన్నేజ్ 15 నుంచి 18 దాకా వస్తుంది. టన్నులు 17 టన్నులు వేస్తారు. 17 టన్ను నుంచి 18 టన్నుల దాకా వస్తుంది. ఘాట్ మీద ఎప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు? ప్రతిరోజు వెళ్తా ఉంటారు కొండకి? ఓకే, 4 years గా తోలుతానే ఉన్నారు. బండి పర్ఫార్మెన్స్ అంతా బాగుంటుందా? ఏ బండ్లు ఉన్నాయి ఇంకా ఇది కాకుండా? టాటా ఉంది, టాటా ఈచర్, రెండు కంపెనీలు ఇంకా. టాటా ఐచర్ కూడా ఉంది. అవన్నీ ఏది ప్రాబ్లం లేదు. ఈచర్ లో మా ఘాట్ పోతే హీట్ వస్తుంది మా పోమని చెప్పేసి మా ఇదే కంటిన్యూగా ఇదే దీనే తోలుతాం 4 ఏళ్ళుగా. ఓకే ఓకే, మీకు పర్ఫార్మెన్స్ అంతా బాగుంటుంది. బాగానే. ఇప్పుడు ఒకసారి ఘాట్ సెక్షన్ అది వీడియో తీద్దాం మనం. అంటే మీరు వెళ్ళండి, మేము ఫాలో చేద్దాం, ఒకసారి చూద్దాం ఘాట్లో కూడా ఎలా ఉంటుంది దీని పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. థ్యాంక్స్. మహాదేవన్ గారు, మనం 7 గంటల 17 నిమిషాలకి అలిపిరి టోల్ గేట్ నుంచి మనం స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ మనకి రావడానికి ఎంత టైం పట్టింది? 8 గంటలకు వచ్చాను సార్. 8 గంటలకి అంటే దాదాపుగా మనకి 43 నిమిషాలు టైం పట్టింది. 45 నిమిషాలు. ఓకే, మీరు ఇప్పుడు నా ఎందుకంటే మీరు లోకల్లో చాలా వెహికల్స్ తోలారండి. అంటే డీజిల్ తోలింటారు, సిఎన్జి తోలింటారు, ప్లస్ తిరుమలకి లోకల్ తోలింటారు. ఐ మీన్ తిరుమల కూడా మీరు సిఎన్జి డీజిల్ 2 తోలింటారు. మీకు పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? పర్ఫార్మెన్స్ సిఎన్జి అయితే కొంచెం పికప్ లేదంటారు. 5 నిమిషాలు వెయిట్ చేసి ఆటోమేటిక్ పికప్ అవుతుంది. సో మీకు అందరూ అన్నట్టుగా పికప్ ఇష్యూ అంటే ఏమి లేదు. సో మీరు ఇంతకుముందు డీజిల్ ఎలా వాడారో ఇప్పుడు మీరు సిఎన్జి అలానే వాడారు. సో మీకు పర్ఫార్మెన్స్ వైజ్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ సిఎన్జి బెస్ట్ గా ఉంది. ఓకే, మనకి పికప్ కానీ మైలేజ్ కానీ మీకు ఎలా ఉందండి?
భూషణ్ గారు మీరు ట్రావెల్ చేశారు కదా, ఎలా ఉందండి నేను మహాదేవన్ గారితో ఎక్స్పీరియన్స్? ట్రావెల్ చేశాను. ట్రావెల్ చేస్తే ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది, ఎక్కడ ఇబ్బంది పడేది లేదు. అండ్ ఆర్టీసీ బస్సుతో సమానంగా వాటిని క్రాస్ చేసుకుని వచ్చింది. అండ్ ఆర్టీసీ బస్సులు కూడా ఘాట్ రూట్ లో కొంచెం స్లో అవ్వడం, మూవ్మెంట్ లో ఉండడం నుంచి మన వెహికల్ 16 టన్నుల వెహికల్ అయినా సరే ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా తీసుకొచ్చింది. అన్న డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ తో పాటు సిఎన్జి మెయింటెనెన్స్ కూడా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే అన్న మీరు ఏమైనా ఎదుటి వాళ్ళకి సిఎన్జి తీసుకోవాలంటే ఏమైనా చెప్తారా? అంటే మీ side అడిగితే మాకు కన్ఫర్మ్ మైలేజ్ బాగుంది, మంచి పికప్ ఉంది, మంచి బాగుంది. అంటే ఒక ప్రజలకు అపోహ ఉందన్న, సిఎన్జి బళ్ళు అయితే కార్లకు ఓకే కానీ ఆటోలకు ఓకే కానీ పెద్ద హెవీ వెహికల్స్ కి పికప్ ఉండవు అన్న ఇష్యూ ఉంది. దాని గురించి మీరు అదేం లేదు సార్, మామూలు కార్లకి ఎంత మాత్రం ఇది కూడా అంతే. కానీ ఒక 5 పాయింట్, ఒక 2 పాయింట్లు డిఫరెన్స్ వస్తుంది, మామూలు ఇదేం చేంజ్ కాదు. కానీ కార్లు పోయేంత స్పీడ్ మన బండ్లు పోవు కదా, కాబట్టి ఆ స్పీడ్ వల్ల కొంచెం అది లెవెల్ అయింది. అనిపిస్తుంది. అదే కొత్తగా వచ్చిన డ్రైవర్ అందరికైతే మాకు సిఎన్జి మేము డ్రైవర్ ముఖాలు అడగతా ఉంటాము, మాకు చేంజ్ బిల్డ్ చేసుకోవాలా, నీళ్ళు తాకూడదు, ఫోన్ మాట్లాడకూడదు, మా వాళ్ళ కాదికి ఏదో సేఫ్టీ ఇష్యూస్ అనేది ఆ, అన్నట్టుగా safety. ఉంటదన్న. ఆ, అది అది ఓకే. మన అంటే కొంచెం కొత్తగా వచ్చిన కుర్రాళ్ళు పదహైదు మంది వాళ్ళు మాకు continue మాట్లాడుతున్నారు. సిఎన్జి లో మీరు మాకు experience ఒక- driver, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డ్రైవింగ్ ఇప్పుడు చేస్తున్నారు? మినిమం 3 సంవత్సరాలు ట్రైనింగ్ లో అంటే ఉన్నాను. మీరు మొత్తం సిఎన్జీలో మాట్లాం చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఎలక్ట్రిక్ ప్లస్ డ్రైవింగ్ అనుకుంటా, డీజిల్ ట్యాంకర్ తోలుకుంటా ఉంది స్టార్టింగ్ లో. అంటే ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుందన్న? మినిమం నాకు ఇప్పటికి 10 ఎక్స్పీరియన్స్ ఉంది. 10 ఎక్స్పీరియన్స్ లో సిఎన్జి తోలేరా, డీజిల్ CNG తోలేరా? అది నాకు సిఎన్జీ బెస్ట్ ఉంది. అంటే ఎవరికైనా చెప్పాలనుకుంటే కన్ఫర్మ్ వస్తే ఆఫర్ మా బాగా ఉంది చెప్తాం, దానికి ఉండే విషయం చెప్పాం, మేము మిలియన్ ఏం చెప్పలేదు కదా. అంటే మేము చెప్పేదానికి ఏంటంటే మేము ఒక ప్రొడక్ట్ నమ్మకుండా చెప్పినట్టుగా భావిస్తున్నారు. అంటే మీరు డ్రైవింగ్ పర్సన్, ఎక్స్పీరియన్స్ పర్సన్, మీరు డీజిల్ బండ్లు తోలుంటారు, చిన్న బండ్లు తోలుంటారు, హెవీ వెహికల్స్ తోలుంటారు, సిఎన్జి బండి కొంటారు. ఈ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పడం అంటే ఒక వాళ్ళు తీసుకునే విధానంలో వేరేగా ఉంటుంది కదా. సిఎన్జి గురించి చెప్పండి. అది మా ఒక మనిషి ఒక టాలెంట్ ఉంటుంది కాబట్టి మన కాడికే బెస్ట్ బాగుంది, నేను మైలేజ్ బాగుంది వస్తే చెప్పగలను. దాని నుంచి వాళ్ళు డిఫరెంట్ ఎక్కడ మన మైండ్ సెట్ అర్థం కాదు కదా, మన మైండ్ సెట్ మాత్రం కన్ఫర్మ్ ఉందని చెప్తాం అంతవరకే. కానీ మహాదేవన్ గారు, జనాలు ఒక చిన్న అపోహ ఉంది. ఏం రాట అంటే మన డీజిల్ వెహికల్ అయితే సిఎన్జి, డీజిల్ వెహికల్ కొండ ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతుంది, సిఎన్జి వెహికల్ వెళ్తుందా వెళ్ళదా. ఈ రోజు మీరు అపోహని మీరు దూరం చేశారండి. ఎందుకంటే మీరు సక్సెస్ఫుల్ గా 40 నిమిషాలు మీరు ఎలాగంటే అలా వచ్చారండి. అంత పర్ఫెక్ట్ గా మీకు పికప్ కానీ మైలేజ్ కానీ మీకు నాకు తెలిసి మీకు బాగా వచ్చింది, పికప్ బాగా వచ్చింది, మీరు చాలా బాగా వచ్చారు. సో కంపారిజన్ చేసుకుంటే ప్రజలు కూడా అపోహని మీరు దూరం చేశారండి. అదే మామూలే కదా సార్, కొత్త ప్రొడక్ట్ చెక్ చేస్తారు, ఇది అవునా కాదు ఏమో నో డౌట్ డౌట్లు ఉంటుంది. కానీ మనం చేసే పని బట్టి అది సక్సెస్ అవుతుంది అంతే. ఓకే అండి, థ్యాంక్స్ అండి.